హాయ్ అండి. నేను ఇప్పుడు ఉసిరికాయలండి ఇంకా శుద్ధంగా కడిగి పెట్టుకున్నానండి. ఇవి ఊరగాయ పెట్టిపోతున్నానండి. ఇట్లా చాకు తీసుకొని సన్నగా కాట్లు పెడతానండి. ముందుగా నేను ఇదండి సన్నగా ఇట్లా కాట్లు పెట్టుకుంటానండి. పెట్టి బాండల్లో నూనె వేసి వేస్తానండి. కార్తీక మాసంలో ఉసిరికాయ ఊరగాయ తింటే చాలా శ్రేష్టం ఉంటారండి. మనకి సరిపడ ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయలు, మెంతిపిండి, ఆవుపిండి ఇవి బాగా నూనెలో బాగా వేయించి మరీ మెత్తగా వేయించబడలేదండి. కొంచెం కాయ అట్లా పట్టుకుంటే మెత్తగా అయితే వేస్తే చాలండి. ఇదిగోండి ఆవాలు మెంతులు వేయించుకున్నాను. దాన్ని మిక్సీకి పట్టిస్తున్నానండి. ఆవు పిండి మెంతులు కలిపాను కాబట్టి మిక్సీకి పొడి చేసుకొని దాంట్లో కలుపుతానండి ఉసిరికాయలో. ఇదండి ఉసిరికాయలకి ఆయిల్ పోసానండి. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని నూనెలో వేసి వేస్తానండి. ఇదండి ఉసిరికాయలు వేగిపోయాయి కదండి. ఇదండి నేను ఉసిరికాయలు వేయించుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి నేను పసుపు, ఉప్పు, కారం ముందుగా పసుపు వేస్తారండి. ఉసిరికాయ అంటే మహాలక్ష్మి ఉంటారండి. నేను ముందుగా పసుపు వేస్తానండి. ముందుగా పసుపు వేసి కలుపుకుంటానండి. ఇదండి ఈ గ్లాస్తో నేను ఉప్పు అంటే మనకి సరిపడా వేసుకోవాలండి. మరి ఉప్పు ఎక్కువ వేసినా ఎక్కువ అయిపోతుంది. నేను చూసుకొని తర్వాత వేస్తానండి. ఈ గ్లాసుకి కొంచెం వేస్తున్నానండి. మళ్ళీ కావాలంటే మనం చూసుకొని వేసుకోవచ్చండి. ఈ గ్లాస్తో నేను కారం తీసుకున్నానండి. కారం కూడా వేస్తున్నాను. ఇది నేను మిరపకాయలు ఎండపెట్టి మిషన్ కాడించిన పొడి. ఇదండి ఇది ఆవాలు మెంతులు వేయించుకొని దీంట్లోనే కలిపేస్తానండి. నేను ఇంగువ పొడి కూడా వేస్తానండి. టేస్ట్గా ఉంటుంది ఇంగువ వేస్తే. ఇదండి ఆవపిండి కూడా దీనికి సగానికి వేసుకున్నానండి గ్లాస్కి.
ఇదండి కలుపుకునే దానికి వీలుగా ఉంటుందని ఈ ప్లేట్లోకి మార్చుకుంటున్నానండి. పళ్ళెంలోకి కారం, ఆవు పిండి, మెంతి పిండి, ఇంగువ, పసుపు, ఉప్పు అన్నీ వేసి కలిపేస్తానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుతానండి. ఈ కార్తీక మాసంలో వనభోజనం అప్పుడు ఉసిరికాయలు తీసుకెళ్ళి ఆదివారం రోజు తినరండి. ఉసిరికాయ శుక్రవారం మహాలక్ష్మిని ఉసిరికాయ పచ్చడి చేసుకొని తింటారండి. పచ్చడి చేసుకొని తింటే లక్ష్మి అనుగ్రహం కలగద్దని చెప్తారండి. పురాణాల్లో కూడా రాసింది. మళ్ళీ మనకి ఉప్పుగా సరిపోకపోతే మనం చూసుకొని వేసుకోవచ్చండి. దీంట్లోనే కొంచెం ఆవాలు వేసుకోవచ్చండి. ఎండుమిర్చి, ఆవాలు కూడా వేసుకుంటారండి. దీంట్లోనే ఇప్పుడు నిమ్మకాయ పిండేస్తాను. ఇదండి ఈ నిమ్మకాయ ఉంది కదండి, రసం పిండేస్తానండి. మామూలుగా దాంట్లో అయినా కలుపుకోవచ్చు, ఇట్లయినా మనం పిండుకోవచ్చండి నిమ్మకాయని. మరి ఎక్కువ పిండుకుంటే పుల్లగా ఉంటాయండి. దానికి సరిపోయే ఒక 3-4 కాయలు తీసుకుంటారండి. దాన్ని నేను కాసి పెట్టుకున్నాను కదండి, తిరుగు మర్చి పెట్టుకున్నాను. దాన్ని ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలండి. నూనె సరిపోతుందండి, కరెక్ట్గా పోసాను. జాడీలోకి ఎత్తిన తర్వాత కరెక్ట్గా సరిపోతుందండి, పైకి తేలుతుంది నూనె. ఇప్పుడు నేను ఈ జాడీలోకి తీసి పెట్టేస్తానండి. ఒకవేళ మనకు నూనె కానీ సరిపోకపోతే మళ్ళీ కాసి పోసుకోవచ్చండి. నేను కాసి పోసాను. పచ్చి నూనె పోసుకునే వాళ్ళు పచ్చి నూనె పోసుకోవచ్చండి.
కరెక్ట్గా ఈ జాడికి సరిపోయిందండి ఊరగాయ. కొంచెం నేను విడిగా తీసి పెట్టుకుంటానండి వాడుకునేదానికి. ఇదండి జాడీకి సరిపోయిందండి ఊరగాయ. ఉసిరికాయ నూనెంతా పైకి తేలుతుందండి. దాంట్లోనే అన్నం వేసుకొని కలిపి టేస్ట్ చూస్తానండి. ఇదండి ఊరగాయ రెడీ అయిపోయిందండి. జాడీని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇదండి దీంట్లోనే అన్నం కలిపానండి. అన్నీ సరిపోయినాయండి. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.